ఎంత అసలు ఇలాంటి పర్సనాలిటీ ఉన్న మనిషి అని చెప్పి చాలా మంది అడుగుతారు. రైట్ సంజన గారు, యువర్ జర్నీ ఇస్ వెరీ ఇన్స్పిరేషన్. అండ్ మీ ఆట తీరు, మీరు వేసే ఎత్తులు పై ఎత్తులు, మీ గుడ్ టు టాస్క్ ఏదైతే ఉందో మైక్ బంద్ తీసాలా కొద్దిగా ఫోన్ డౌన్ చేస్తారా? రైట్, మీడియా అంతా కూడా క్వశ్చన్స్ అడిగే ముందు జస్ట్ సంజన గారు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని వివరాలు తెలుసుకుందాం. రైట్ సంజన గారు, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు బయటకు వచ్చిన తర్వాత వాట్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ నోటీస్? బిఫోర్ బిగ్ బాస్ అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడ దాకా వచ్చినందుకు. నాకు గుర్తు బాగాలేదు, నాకు క్షమించండి. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలని వచ్చేసాను. చాలా ఆనందంగా ఉంది తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి వాళ్ళ కలుస్తున్నాను అనేసి. నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలో చెప్పలేను. నిజంగా ప్రతి ఒక్కరు నా కోసం ఇక్కడ దాకా మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడవచ్చు. అన్ని విశేషాలు ఉన్నాయి ఎందుకంటే 3.5 months జర్నీ అయ్యింది అది. అండ్ చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు 1 day 1 year లాగా పోయింది. కానీ అక్కడ నేను చివరి వీక్ దాకా ఏమీ చూపించలేదు. ఎందుకంటే 1 day కూడా 1 year లా ఉందనేసి నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా. బికాస్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు. నా ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను, రిలీజ్కి రెడీ అవుతుంది. కేరళలో కుండరాంటి ఆఫీస్ చేశాను. నేను షూటింగ్లో ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇట్టే అటో ఎట్లో నాతోనే ఉంటాడు. నా అమ్మ కూడా సెట్లో ఉంటారు. సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా షూటింగ్కి ఆల్రెడీ పోవడం మొదలుపెట్టాను. కానీ ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి బిగ్ బాస్ ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు 2020లో నన్ను బలి పశు చేశారు. నేను ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు. వాళ్ళొక ప్రాబ్లమ్ దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిల్మ్ యాక్టరు నన్ను లాగి అందులో ఏమీ ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు. నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది, లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్. నాకు బిగ్ బాస్ వచ్చేసి అందరిలాగా ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీ, ఇంకొక షో చేద్దాం, లేకపోతే ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు కోసం పోయి మేము చేసి వచ్చేద్దామనే మెంటాలిటీలో నేను ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్కి, లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి. కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి. నాకు ఆ పర్టికులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత, ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది, ఇంకా కాష్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు. దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఎన్నో సంవత్సరాలు అంటే 2020 నుంచి 2025 ఎన్నో రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి నిద్రపోయాను. నేను ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే. కానీ నాకు ఓడిపోయే ఒక స్పిరిట్ నా లైఫ్లో లేదు. బికాజ్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా 55 ఫిల్మ్స్ చేశాను, కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో. కానీ నేను ఓడిపోయే మంచి కాదు. నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్లో స్వీకరిస్తాను. దీన్ని కూడా పాజిటివ్గా మార్చాలి. ఎందుకంటే చేయలేని తప్పుకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు. దీని నుంచి నేను బయటపడాలి. నా హస్బెండ్కి నేను భార్య అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోటలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంతటికి మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి, నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి
తల తల మీదకి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి సొసైటీలో. దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్కి అందరూ రెండు అడుగులు వెనక్కిపోతారు తప్ప 2 అడుగులు ముందు వచ్చేసి రామా అని చేయి పట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి సొసైటీలో ఎవరు రారు. అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతుండే నా చుట్టాల కోసం నేను నిలబడేసి నేను చూపించాలి నేనేంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి. పడిపోవడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము. అంటే ఎవరో ఇంట్లో తండ్రి డెత్ అవుతారు, అమ్మ డెత్ అవుతారు, వైఫ్ డెత్ అవుతారు, కెరియర్లో డ్రాప్ అవుతాము, బిజినెస్ నాశనం అయిపోతుంది, ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది, ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా. కానీ పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకు వస్తారో నేను ఆ మనిషి అవ్వాలి. నేను ప్రాబ్లంలో అసలు గాయపడిపోయే మనిషి, అసలు మార్కెట్ నుంచి వెళ్ళిపోయే మనిషి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే. కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూశాను, ఎట్లా రిజెక్ట్ చేయాలి, పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, రిజెక్ట్ చేసేనా చెప్తే తనకి తెలుసు నేను పట్టుకున్న బాధ, నేను ఎంత ఏడుస్తాను, మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను, అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను. నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయిందనేసి, ఇట్లా నాకు బలి పశు చేశారు అనేసి. సో నా ఫ్యామిలీకి దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది. ప్రతి వారం ఆడు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూస్తారు. కానీ ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తాను. అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు 5 years కోసం. కానీ ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితి అర్థం చేసుకుని నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిత రేష్మ గారు, నా మరుదులు వచ్చేసి నేను మీ ఇంట్లోనే ఉంటాను, నా మరుదులు పిల్లలు 13 మంది అప్పచెప్పిపోయాను, 2 పిల్లల్ని ఇంట్లో. అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము. వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు, నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీనే. అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన ఒక రిలేషన్షిప్ నా లైఫ్. అంటే ఫస్ట్ నేను ఫ్యామిలీనే వాల్యూ చేస్తాను, తర్వాత ప్రతి ఒక్కటిని వాల్యూ చేస్తాను. సో దిస్ వాజ్ మై జర్నీ, దిస్ వాజ్ మై బ్యాక్ స్టోరీ. అందరు అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని వదిలేసిపోయింది అనేసి. కానీ నేను పోయింది నా కోసం కాదు, నేను పోయింది నా కూతురు కోసమే, నేను పోయింది నా అబ్బాయి కోసమే, నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను. నా చెయ్యాల ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను, అన్ని చెమటలు పెట్టేశాను, కానీ టాప్ 5 వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు, ఇది నా అమ్మ గెలుపు, నా నాన్న గెలుపు, నా చుట్టాల గెలుపు, ఎవరెవరు నా పరంగా నించుకున్నారు, ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు, ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు, పిల్లల వల్ల వాళ్ళు పనికి పోలేరు. మీ అందరిలో చాలా లేడీస్ ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ ఆడు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటికి వచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా కరేజ్గా ముందుకు వెళ్ళండి. బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి నేను ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్కి నేను ఈ మెసేజ్ ఇవ్వడానికి ఇష్టపడతాను.